ఇగో ముందే చెప్తున్నా, కిలో కేక్ పట్టుకొస్తా, 2 కిలోల చికెన్ తెస్తా. మీ అమ్మ నాయనను కూడా విలువు, మంచిగా తిందాం, పొద్దుముక అట్లా బయటికి పోదాం. అంతేగాని బర్త్డేకు ఆ ఒక్కటి మాత్రం అడగకు. పోయిన పెళ్లి రోజుకి ఇచ్చిన కదా, దుఃఖం పోయి మెరుగు పెట్టించుకో. కావాలంటే మళ్ళీ చేతికి దొడుగుతా కానీ కొత్తదంటే నాతోని కాదు. కొత్త ఫోన్ కావాలంటే కొనిస్తా కానీ మెడ బోషుగుంది, ఏళ్లకు ఏం లేదని అడగకు. ఇగో గిట్ల కండిషన్లు పెడుతురట. ఎందుకంటే బంగారం కొనుడు కాదు, రేటు చెప్తేనే షాక్ కొట్టేటట్టుంది. తులం 66,000 దాటింది. గ్రాము కొనాలన్నా 6,500 పెట్టాలి. పెండ్లీల సీజన్ అయ్యే వరకు అస్సలు తగ్గుతలేదు రేటు. బిడ్డకు 10 తులాలు పెట్టే కాడ 5 కొనాలంటేనే ఆలోచన చేస్తున్నారట. లక్షలు పెట్టి బంగారం కొనాలంటే అందరితో అయితదా మరి? అప్పుడే ఏమైంది, 4 వద్దులు ఆగితే ఇంకింత వెరుగొచ్చని బంగారం గురించి బగ్గ తెలిసినోళ్ళు అంటున్న మాట. జూన్ జూలైకి వచ్చేటప్పటికి 70,000 టచ్ అవుతుంది అనుకున్నాం ఫెడ్ పాలసీ తోటి. ఇంకో 3-4 నెలలకు తులం 70,000 కావచ్చునట. పెండ్లిల సీజన్ కాబట్టి బంగారానికి ఎట్లయినా డిమాండ్ ఉంటది. ఇక దునియా మార్కెట్ లా రేట్లు పెరిగే వరకు అట్లా కొంత మీది కురుకుతుందట. పరిస్థితి ఇట్లనే ఉంటే 1,00,000 అవుతుందని చాలా మంది అనుకుంటున్నారు, అవుతుంది కూడా. బహుశా 25కి వచ్చేటప్పటికి 1,00,000 రూపాయలు టచ్ చేస్తుందేమో కూడా మనకి. ఏడాదిలోనే తులం 1,00,000 అంటే మాటలా? ఇక పేదోళ్ళు బంగారం ముచ్చట మర్చిపోవడే అవుతుందేమో. అప్పట్లో 1 తులా 2 తులా అన్న ఉండే, ఇప్పుడు 1 గ్రామ్ కొనుక్కుంటే చాలు అన్నట్టు అయిపోయింది ఇవాళ. పైసలున్నోళ్ళు, బంగారం కాయ చేస్తోళ్ళు, రేపటి అవసరానికి అక్కడికొస్తుందని అనుకునేటోళ్ళు బేరం చేస్తూనే ఉన్నారు. మా పెళ్ళప్పుడైతే 5,000 ఉండేనండి. 5,000 40 ఏళ్ళు అవుతుంది. అప్పుడు తులం 5,000 అంటే ఇప్పుడు గ్రాము కూడా రాదు. ఎండికి బంగారం రంగద్ది ఇదే బంగారం అని పెట్టుకునే రోజులు వచ్చినాయి ఆల్రెడీ. ఇక రేపు బంగారం ముచ్చట మర్చి అందరూ అటే ఎగబడతారేమో పో.